రోడ్డు మీద కూడా వెళ్ళిపోతుంది. సరిగ్గా ఉందిరా కార్ అయితే. వావ్ చుమ్మా అదిరిపోయింది. యాడ్ నుంచి వస్తుంది అబ్బాయి బుజ్జి ఫ్లైట్ అంటే. బుజ్జి హెలికాప్టర్ ఫ్లైట్లు ఇవన్నీ మనం ఎగరొచ్చు దీంట్లో ఎగిరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేనైతే భయంకరమైన స్టంట్ అయితే చేయబోతున్నా అనమాట. ముందరగా చెప్పదలుచుకోలేదు, ముందర మీకే అర్థం అవుతుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ వీడియోలో మనం అయితే ఇండియా దాటి బయటకు వెళ్ళిపోతున్నాం. అవుట్ ఆఫ్ ద కంట్రీ అయితే వెళ్ళబోతున్నాము. ఏ నేపాల్ భూటాన్ దగ్గరలో ఉన్న కంట్రీలు కాదు, కొంచెం దూరమైన కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ పాస్పోర్ట్ మొత్తం సర్దేసుకున్నాం, బ్యాగ్ కూడా సర్దేస్తాం. నేను ఏం చేయబోతున్నాను ముందర ఇక్కడే చెప్తే మా అమ్మ అయితే ఇప్పుడు నన్ను దాటింది. మా అమ్మ నా పక్కనే ఉంది కానీ వీడియోలో కనిపించాలంటుంది. ఇప్పుడు నేను చెప్పానంటే మా అమ్మకి అర్థం అయిపోయి నన్ను అయితే పోనీ ఆపేస్తుంది. అందుకని చెప్పి మా అమ్మకి చెప్పకుండా ఫస్ట్ అయితే కంట్రీ దాటిపోతున్నాను. ఏ కంట్రీ మాత్రం కూడా మా అమ్మకి తెలియదు అసలు ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళబోతున్నాం అనే మ్యాటర్ కూడా మా అమ్మకి అయితే తెలియదు. బట్ ఇప్పుడైతే మనం కంట్రీ దాటైపోతున్నాం. ఈ వ్లాగ్ ఒక కంట్రీకి వెళ్తున్నాం అని చెప్పి 10 పార్ట్లు 20 పార్ట్లు 30 పార్ట్లు అయితే చేయదలుచుకోలేదు. హార్డ్లీ ఒక్కటే లాంగ్ వీడియో వస్తుంది ఇదే. లేదంటే ప్రకృతి డిమాండ్ చేసి ఇంకా కంటెంట్ ఎక్కువ దొరికితే పార్ట్ 2 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో మా మిత్రులు అయితే వచ్చేసారు. ఈ వీడియోకి ఇప్పుడు దాకా లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చెప్తే చేసేయండి. నా బకెట్ లిస్ట్ ఎప్పటి నుంచో దాముకొని ఎప్పుడో అట్టడుగుని ఉండిపోయి నా బకెట్ లిస్ట్ అయితే ఇప్పుడు ఫినిష్ చేయబోతున్నాం. సో మనం అయితే ఇండియా నుంచి వేరే కంట్రీకి అయితే వెళ్ళిపోతాం. సో లెట్స్ గో. చెప్పడం మర్చిపోయా, ముందర చెన్నై ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. నేనైతే సరదాగా మాట్లాడుకుంటూ చెన్నై ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసానమాట. ఈ రోజు మనతో పాటు వేరే కంట్రీకి రాబోయే వ్యక్తి ఇతనే అనమాట, కేదరన్న మాత్రమే కాదు, మన విష్ణు కూడా వస్తుంది. కంట్రీ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ కంట్రీ నాకేం కొత్త కదా, ఆల్రెడీ నేను వెళ్ళే ఉన్నాను. మా కేదరన్న అయితే ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ వెళ్ళున్నాడు, కానీ మా విష్ణు మాత్రం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడమే. వై కేదరన్న అండ్ విష్ణుతో వెళ్తున్నాం అని చెప్పి మాత్రం అడగండి. వీళ్ళతో వెళ్తే మాత్రం వైబ్ ఒక రేంజ్ లో ఉంటది, ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అంటే దాని అర్థం వీడియో ఇంకొక రేంజ్ లో ఉంటది. చూసారు కదా, మనోడు కొత్త ఫోన్ కొన్నాడంట, మామూలుగా హెచ్చులు పడట్లేదు. వాడి దగ్గరే కదా, మన దగ్గర ఉన్న సెకండ్ ఫోన్ కూడా సేమ్ అదే. ఇక్కడ డిబేట్ ఫోన్ల గురించి కాదనమాట, మేము ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. ముందర మీరే చూస్తారు దాన్ని ఏంటో. ఆ అడ్వెంచర్ నేను మాత్రమే కాదు, నాతో పాటు విష్ణు కూడా చేయడానికి రెడీ అయిపోయాడు. అందుకే విష్ణు కూడా నాతో పాటు ఇప్పుడు ఆ కంట్రీకి వచ్చేయబోతున్నాడు. నాకైతే వెళ్ళే కొద్ది ఇంకా ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. ఫ్లైట్ గాల్లో ఉండడం జరిగింది అనమాట. ఆ సీట్ ముందర మనోడు సీట్ అయితే వెనక, మనోడు ముందరకు రాగానే వాళ్ళు అక్కడ కూర్చోవాలంటే 500 కట్టాలన్నాడు. వాళ్ళు అడుగుండేవాళ్ళు కదా, చాలా కొంచెం ముందర ఒక ఆయన ఉన్నాడు కదా కేదర్ అన్న, ఆయన అయితే చెడగొట్టాడు అనమాట. పిలిచి కావాలి వాళ్ళు వేరే సీట్లో కూర్చున్నారు, చూడండి అని చెప్పి ఇరికిచ్చేసాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరు ఫ్రెండ్ వేసి నర్వస్, నేను ఒక్కటే పోనీ ఇతను కూడా వస్తే పోతా అని చెప్పాను. వాడు మంచిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కాళ్ళు ముందరకి వేసుకొని కూర్చో ఉంటే, నేను ఒక్కటే మా ఫ్రెండ్ వస్తేనే పోతాను, నన్ను కూడా నెట్టేసేది. మ్యాటర్ అది కాదు, మంచిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డబ్బులు కట్టి తీసుకుని సీట్లు వచ్చి నాకు గెంటే సీతలు కూర్చోండి. వీడి వల్ల ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ సాయితో చేయడం గుడ్ ఎక్స్పీరియన్స్, బాగుంది. చుమ్మని వేసి పడి తిరిగి వచ్చింది. ఫ్లైట్ అయితే వెనకాల నుంచి చూస్తే ఎట్టుంది. ముందు కూడా సేమ్ ఇలా ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా ఎయిర్ ఏషియాలోనే చేశాను. ఎయిర్ ఏషియా ఏమంత గొప్పగా ఉండదు, ఇండిగో అయితే సూపర్ ఉంటుంది. అదేంటో అర్థం కాదు, ఈ కంట్రీకి వచ్చిన ప్రతిసారి భయంకరమైన వర్షంతో మనకైతే స్వాగతం పలుకుతుంది. ఈసారి కూడా బీభత్సమైన వర్షం పడతా ఉంది. మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనం వెళ్ళబోయే స్టేట్ కి అయితే ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంది. అసలే ఎండాకాలం ఎండలు అదిరిపోతాయి అనుకున్నా, కానీ ఇక్కడ దిగిన వెంటనే వెదర్ అయితే కూల్ గా ఉందన్నమాట. మా వాళ్ళందరూ నైస్ గా స్లీప్ వేసేసారు. ఇలా కూల్ గా ఉన్న వెదర్ కంటే మళ్ళీ మనం అనుకున్న స్టంట్ చేయలేము అని చెప్పి బాధతో టెన్షన్ తో అయితే ఉన్నాను అనమాట. వెదర్ ఇలాగే ఉంటే మనం అనుకున్నది అయితే చేయలేము, వెదర్ సెట్ అయిపోవాలని చెప్పి పడుకున్నా. గైస్ మనం అయితే ఇప్పుడు కరెక్ట్ గా 2:35 మనకైతే ఇప్పుడు వచ్చి వ్యాన్ ఒకటి పిక్ చేసుకుంటది అనమాట. ఆ వ్యాన్ లో మనం యాడికి వెళ్ళబోతున్నాం. మనం అంటే ప్రైవేట్ బోట్ అనమాట. ఆ బోట్ లో అయితే పార్టీ జరిగిద్దంట. నా లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్ళబోతాం మేమిద్దరం. అసలు ఇట్లాంటివి మనకు తెలియదు. హైలైట్ ఏంటంటే అన్లిమిటెడ్ ఆల్కహాల్ ఉంటదంట, అన్లిమిటెడ్. మనం అట్లాంటివన్నీ ముట్టుకోం కాబట్టి తిరిగి చూసి ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఫ్రీగా ఇస్తున్నా కూడా యూజ్ లేకుండా పర్లేదు, ఎందుకు దానికి ఎందుకు బొక్కలాట పడతాం, అవసరం లేదు. మనకి తినేస్తాం, దొబ్బి తిని వస్తాం గైస్. ఫ్రీగా ఫుడ్ అంటే అన్లిమిటెడ్, అదైతే దొబ్బి తిని వస్తాం. ఇంకా అది చుట్టూ అందాలు అయితే చూద్దాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏంది మందలా అని. ఇంకో విషయం ఏంటంటే, ఇంకో పర్సన్ ఏది కేంద్రం లేడా, దొడ్డికి వెళ్ళాడు. దొడ్డికి పోయిండా అంకల్, దొడ్డికి పోయిండమ్మా. ఎంత తెలుసా? 20 రూపాయలు. 20 రూపాయలు కాదు అది, అంటే 20 బాతులు. ఇది 100 బాతులు. 100 బాత్. ఇది కాయిన్. ఇది 500 బాత్. ఇది నా దగ్గర పెద్ద నోటు. ఎంత అన్ని అటు పడేస్తున్నాడు. ఇదిగో 1000 బాత్. ఇది 20, 100, 500, 1000 రూపాయలు. 1000 బాత్. ఇది 1000 రూపాయలు కాదు. డబ్బులు ఉన్నోండి. రిచ్, మై బ్రో ఇస్ రిచ్. మాది అసలే పేద కుటుంబం. ఇగో నా డబ్బులు మొత్తం ఎడే ఉన్నాయి. ఈయన దగ్గర ఉంటాయి. ఈయన ఖర్చులకు రావాలి. నా దగ్గర వీటినే ఖర్చు పెట్టుకోవాలి. మనం ఏం రాదు ఇక్కడ వాటితోటి. అంత కాస్ట్లీ ఇది. ఎంత కాస్ట్లీయా, ఏం కొనాలన్నా కూడా డబ్బులే. 3 times ఎక్కువ ఇక్కడ.
మనకు అక్కడ ఏదైనా 10 రూపాయలు ఉంటే ఇక్కడ అన్ని 30 రూపాయలు 300 లేస్తే 100 రూపాయలు 200-300. మెయిన్ వచ్చింది ఏంటో చెప్తా, వీడియో లాస్ట్ చెప్తా, క్రేజీ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు యాడ్స్కి వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. ఇప్పుడైతే అందరం కలిసి యాచ్ పార్టీకి అయితే వెళ్ళబోతున్నాం. దానికంటే ముందర అందరం కలిసి సన్ గ్లాసెస్ అయితే కొనుక్కున్నాం. దీన్నే 7-Eleven అంటారు. ప్రతి అడుగు ఒక దగ్గర ఉంటుంది ఈ కంట్రీలో 7-Eleven అనే స్టోర్. యాచ్ పార్టీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 4:30 అనమాట. మా వాళ్ళు అప్పుడు దాకా ఆగలేకపోతున్నారు, ఆకలేస్తా ఉందన్నమాట. బయట ఫుడ్ అయితే వర్స్ట్ గా ఉంటుంది, అసలు తినలేము. అందుకే 7-Eleven స్టోర్ కి అయితే వెళ్ళిపోయాం డైరెక్ట్ గా. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫుడ్ మొత్తం వర్స్ట్ స్మెల్ వస్తుంది. అందుకే ప్రతిదీ స్మెల్ చూసి మరీ తీసుకుంటున్నాము. ఇక్కడైతే పర్లేదు, బాగుంది వాసన బాగానే ఉంది. మరి టేస్ట్ ఎట్టుంటుందా అనుకుంటూ కొనుక్కున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువే, బట్ తప్పదు, ఎందుకంటే రేట్ ఎక్కువ అని చెప్పి వదిలేసాం అనుకో కడుపు మాడిపోతుంది. కడుపు నింపేసుకోవాలి కాబట్టి అందరం కడుపు నింపేసుకున్నాము. మనం అయితే ఇదిగోండి, ఇదేదో ఆవు నైట్ తిని వేసేసిన తర్వాత భలే ఉందన్న డ్రైరా. ఇది ప్యూర్ వెజ్ 2. ఇది ఏందో తెలియదు, ఇది తీసుకున్నాను ఇప్పుడు. ఇది మొత్తం తినాలి ఇప్పుడు. పట్టాయి తొప్పి ఫస్ట్ దీనైతే మనం టేస్ట్ చేద్దాం గైస్. పాడుకోవాలని ఉంటాం. ఇంకో జామ్ అంటే ఉంటే అదిరిపోదు, పర్లేదు బాగుంది. మధ్యలో ఉంటుంది దీంట్లో ఉంటుంది. ఈ కంట్రీలో వచ్చి పడిన కష్టాలు ఏంటంటే ఇక్కడ ఏం తిన్నా కానీ ముందర కుక్క పిల్లలాగా వాసన చూసి తర్వాత తినాల్సి వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఒక రకమైన వాసన వస్తుంది, ఫిష్ వాసన. కానీ ఇక్కడ మాత్రం ఫుడ్ చాలా బాగుంది. ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఏ కంట్రీ అని చెప్పి. తెలియకపోతే ముందర చెప్తా, వెయిట్ చేయండి. ఇంకా అందరం కలిసి ఫుడ్ తినేసి అలా మా కోసం పికప్ చేసుకున్నానికి వ్యాన్ అయితే వచ్చేసింది. వ్యాన్ ఎక్కేసాము. మళ్ళీ చెప్పమా, పెళ్ళి అయిపోతే సెటిల్ అవుతారంట వచ్చి. ఎటు చూడాలో కూడా అర్థం కాదు, ఎటు చూసినా బాగా కలర్ఫుల్ గా బాగుంది. యా, మీరు నిజంగా అంటే మేము బ్యాడ్ గా అనట్లేదు, రియల్ గా అంటున్నాం. బ్యూటిఫుల్ బిల్డింగ్లు చూడండి, ఎన్ని బోట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎంత మంచిగా ఉంది చూడండి, మొత్తం బోట్స్, సిటీ. వావ్ గైస్, ఇప్పుడే మనం అయితే బీచ్ దగ్గర అయితే దిగామన్నమాట. ఇంకొంతసేపు మన యాచ్ లో అయితే తీసుకెళ్తారు. కాకపోతే ఇప్పుడే మన డ్రీమ్ కార్ అయితే చూస్తాం ఎదురుగా. ఓ రే, రోడ్డు మీద కూడా వెళ్ళిపోతుంది. ఏందో అంతా పలిపిస్తుంటే మమ్మల్ని అందరూ ఎంతగా చూస్తుంది. వచ్చినట్టయితే మన డ్రీమ్ కార్ చూద్దాం పదండి. నా లైఫ్ లో ఒక డ్రీమ్ ఉందన్నమాట. ఎవరైనా నన్ను కానీ నీకేం కట్నం కావాలంటే ఈ కారు కట్నంగా ఇచ్చేయండి. ఫోర్డ్ మస్టాంగ్ GT ఎట్టుంది కారా, 4-seater కార్ ఇది. సార్ రైడ్కి వెళ్ళేసి దాని లోపలికి చూడొచ్చు, ఒకసారి ట్రై చేద్దాం, తొంగి చూద్దాం. బా అదిగో చూడు లోపల మస్టాంగ్. సరిగ్గా ఉందిరా కార్ అయితే. వావ్, చుమ్మా అదిరిపోయింది. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళాలా, కేదారాన్ని మనం పట్టుకొని లాగింది. మనమేమో ఏడే కారు చూస్తా కూర్చున్నాం. యాచ్ పార్టీకి వెళ్తున్నాం. వెరీ ఎక్సైటెడ్. హచ్ పార్టీకి వెళ్దాం. లెట్స్ గో. Few moments later. యాచ్ లోకి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఓకే, మాకు చాలాసేపు అవుతుంది, ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. 2 hours అంతే, ఆల్మోస్ట్ 2 hours అవుతుంది అనమాట. హౌ మచ్ యూ సాటిస్ఫైడ్ ఇన్ ద యాచ్ అంటే కింద చూపించకూడదు, అంటే మిగతా వాళ్ళందరూ వచ్చినారనమాట. వాళ్ళు ప్రైవసీ సంథింగ్ ఉంటుంది కదా, పర్మిషన్ లేకుండా మిగతా వాళ్ళు చూపించకూడదు కాబట్టి ఇక్కడికి వచ్చాము. హౌ డు యూ రేట్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 10? ఆల్మోస్ట్ 10 అంత నచ్చింది, బాగుంది. ఐ రేట్ 2 out of 10. నేను పూల్ ఉంటుందని చెప్పి మోసం చేశాడు మమ్మల్ని యాచ్. అంటే వేరే ప్రీమియం పూల్ ఉందన్న, ప్రీమియం యాచ్ ఉంది. 200 బాతులు కక్కుర్తుపడి అయితే వచ్చాము. ఇట్స్ లైక్ లిటరల్లీ షిట్ అనమాట. షిట్టే, నిజంగా షిట్టే, లిటరల్లీ షిట్ కాదు. కాకపోతే ఇక్కడైతే బోట్ ఉంది, దీని మీద కూర్చోన్నాము. బాగుంది, చల్లగాలి వీస్తుంది. పైన సముద్రం మధ్యలో అట్లీస్ట్ పైన ఎంజాయ్ చేద్దాం. ఇదిగోండి గైస్, పైన పడవలోనే పైన కూర్చోన్నాం. అంటే ఈరోజు ఏంటంటే ఫైనల్స్ RCB వర్సెస్ GT. నేనైతే RCBకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను. మనకేంటంటే ఇండియాలో 7కి టాస్ పడుతుంది, 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ 8:30కి టాస్ పడుతుంది, 9కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో నైట్ అయ్యాక రూమ్కి వెళ్ళి వీళ్ళు ఎంజాయ్ అనమాట RCB మ్యాచ్ని. అయితే ఈరోజు RCB గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గెలిస్తే మాత్రం ఒక్కొక్కడికి ఉంటుందిరా. ఎంత ఎక్కిరిచ్చారంటే నేను సీజన్ స్టార్టింగ్ నుంచి RCBకి సపోర్ట్ అనమాట. విశాల కప్ నమ్దు ఎవ్వరు సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు RCBకి అగైనెస్ట్ ఏ టీం ఆడితే ఆ టీంకి సపోర్ట్ చేశారు. ఇంకొక్కొక్కడికి జోలపాటాలు లేవు, డైరెక్ట్ జోకొట్టేయడమే. జోగొట్టేయడమే. ఖచ్చితంగా RCB కప్పు కొడుతుంది. ఓకే, యాచ్ మీద ఇక్కడ కూర్చొని చెప్తున్నా, కప్పు కొడుతుంది. అప్పుడు కేదారన్న అయితే వామిటింగ్ సెన్సేషన్, బాత్రూంలో కప్పుకుంటా ఉన్నాడు. సీరియస్ ఆయనకి పాపం, ఆయన కూడా మాలాగే వాటర్ బ్యాచ్ కప్పుకుంటా ఉన్నాడు లోపల. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 ఇచ్చావు. చెప్పాలంటే రేపు అసలుకి నేను ఇంత దూరం ఎందుకు వచ్చావు, ఈ సిటీకి ఎందుకు వచ్చావు అనేది రేపైతే తెలుస్తుంది. రేపు అది చేయబోతున్నాం అనమాట. వెయిట్, ఆల్రెడీ హైలైట్స్లో మీరు చూసే ఉంటారులే. సో అక్కడ కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్,
మేమైతే యాడ్స్ పార్టీకి అయితే వెళ్ళడం జరిగింది. వరస్ట్. అక్కడ ఫుడ్ వరస్ట్. అది కాకుండా అక్కడ ఎవరు ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారంటే ఓన్లీ డ్రింక్ చేసే వాళ్ళకైతే అన్లిమిటెడ్ ఆల్కహాల్ ఉంది, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. మనం అదంతా ఏది లేదు కాబట్టి మెయిన్ ఏంటంటే మా కేదారన్న పాప, కేదారన్నకి కూడా సీ సిక్నెస్ ఇట్లాంటి ముందు అలవాట్లు ఏం లేవు. ఆ సీ సిక్నెస్కి అరే ఊపుతుందిరా వెళ్దాం రా అంటే వాళ్ళు వన్స్ స్టార్ట్ అయితే 7 దాకా రిటర్న్ తీసుకురామన్నారు. ఆడే కక్కి పాపం ఆయన టెలికిలు పడిపోయాడు. ఇంకెందుకని వదిలేసాము, మాకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు, జీరో వేస్ట్ అయిపోయింది అంత దూరం వెళ్ళి కూడా. మనీ కూడా వేస్టే. అవును, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చింది ఇదంతా దేనికి అనేది మీకు ఫస్ట్ నేను చెప్పలేదు కదా. అది ఈ కంట్రీకి ఎందుకు వచ్చామనే కదా చెప్తాం. ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం అనమాట. అసలు పర్పస్ ఏందనేది ఇప్పుడైతే బుకింగ్కి వెళ్ళబోతున్నాం. వెళ్దామా? నువ్వు రావా? అమ్మా నేను నాకు భయం హైట్స్ అంటే. డాక్టరు వీడిని బరువులు మోయొద్దు అన్నాడు అంట, అందుకని భయపడి వస్తా ఉన్నాడు అన్నిటికీ. పదండి, మన దగ్గర డబ్బులు లేవు, బాతులు లేవు అనమాట. దానికి ఇప్పుడు 40,000 45,000 అవుద్ది. కరెన్సీ ఎక్స్చేంజ్కి వెళ్ళి అక్కడ ఫోన్ పే కొట్టాలి. చూద్దాం అసలు ఏమవుద్దు చూద్దాం ఇప్పుడైతే. పదండి, ఇదే మేము ఉండే హోటల్ అనమాట. దీని పేరు బే వాక్. బే అంటే బీచ్ అనమాట. అన్ని కంట్రీ పీపుల్ మనకి ఇక్కడ కనిపిస్తారు. జర్మన్స్, యుఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు, చైనా వాళ్ళందరూ. ఇక్కడ ఇంకో హైలైట్ తెలుసా మీకు? ఇక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కారు, అక్కడ కనిపిస్తుంది అది టొయోటా వెల్ఫేర్. మన సైడు మన ఇండియాలో టొయోటా వెల్ఫేర్ దేనికి వాడతారు తెలుసా? టొయోటా వెల్ఫేర్ విఐపీలు వాడతారు. వెరీ వెరీ విఐపీ. విఐపీలు క్రికెటర్లు వెళ్ళడానికి వాడతారు టొయోటా వెల్ఫేర్. కానీ ఇక్కడ దేనికి వాడతారు? ట్యాక్సీ నుంచి పక్కకు పోవాలంటే టొయోటా వెల్ఫేర్ వస్తుంది, లేకపోతే టొయోటా హైలెక్స్ వస్తుంది. నీ డ్రీమ్ కార్ ఏందిరా? హైలెక్స్ కొనాలనుకుంటున్నా నేను. మేము హైలెక్స్ ఫేవరెట్ కార్. హైలెక్స్ వద్దులే అనుకున్నా. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా మీరు, చూపిస్తా చూడండి, జూమ్ ఇటు కొడతా చూడండి. అవన్నీ హైలెక్స్. అవి టొయోటా అది ట్రక్ కనిపిస్తుంది. తుక్ ఒక దగ్గర ఎక్కి ఇంకో దగ్గర దిగితే 10 బాతులు ఇస్తే సరిపోద్ది అనమాట. ఒక దగ్గర ఎక్కి ఇంకో దగ్గర దిగితే 10 బాతులు ఇస్తే సరిపోద్ది. అదేం తెలుసా? హైలెక్స్, టొయోటా హైలెక్స్. దాన్ని ట్రక్ చేసేసి. ట్రక్ కాదు, ఆటో అంతే. ఆటో చేసి ఆటో వెళ్ళినట్టు. సో ఇంట్రెస్ట్ పోయింది నాకు. హైలెక్స్ టొయోటా హైలెక్స్ పోతుంది మన పక్కన. పోతున్నా అసలు జనాలు పట్టించుకోరు. పోర్ష్ అయితే మరి కామన్, ప్రతి ఒక్కరి దగ్గర పోర్ష్ ఉంది ఇంటింటికి. సౌండ్ కూడా భలే ఉంది. సరే ఇప్పుడైతే మనం వచ్చేస్తాం ఏరియాకి, వెళ్ళి బుకింగ్ చేసుకున్నాం. పదండి. మనం అయితే ఇప్పుడే వచ్చాం అనమాట. మన మాయ ఇదిగోండి చూడండి. హాయ్ సయ్యద్ కమాష్ అంటే మామ పేరు. మామ మీసాలు భలే ఉన్నాయి. దగ్గర నుంచి చూడండి, చెప్తా గమ్మత్తుంటాడు మనిషి. చూడండి ఇదిగోండి. Sayed Kamal from Amazon Tour Pattaya. జీ అమెజాన్ అనమాట మనకి. ఇది నా పేరు వచ్చేసి అమెజాన్ డ్రీమ్ హాలిడేస్. దీంట్లో అయితే మనం ఏం తగ్గలేదు, ప్రమోషన్ ఏం చేయట్లేదు. చూడండి, మిగతా వాళ్ళు పోల్చుకుంటే తక్కువ అనమాట. మనం చేయడానికి వచ్చింది ఏందో కదా, స్కై డైవింగ్ అంటే ఆకాశం నుంచి దూకుతాం అనమాట. ఇప్పుడు మనం ఇదిగోండి ఇట్లా దూకుతాము. దానికి 2 రోజుల నుంచి ఇదిగో నేను విష్ణు గారు ఇద్దరం వచ్చి మేము ఇంకో 4 దూకుతాం, 5 మంది దూకుతాం అని చెప్పి భయంకరంగా బతిలాడి లాస్ట్ ఒక్కనే దూకుతాం అని చెప్పి ఆయన కాంప్రమైజ్ చేసేసి తగ్గించేసుకున్నాం అనమాట. ఇదిగోండి 13,000 రూపీస్ కాదు, బాత్స్ అంటే 40,000 అయింది మనకి ఇప్పుడు దూకడానికి. 40,000 ఖర్చు పెట్టుకొని మనం అయితే ఆకాశంలోకి వెళ్ళి దూకబోతున్నాం. హైలైట్ ఏంటంటే మనం చూసింది ఒకటి, ఇక్కడ దూకపోయే హైట్ ఇంకొకటి. ఇప్పుడు దాకా మనం దూకాలనుకునేది వచ్చేసి 13,000 అడుగుల నుంచి, కానీ ఇప్పుడు మనం దూకపోయేది వచ్చేసి 15,000. ఎస్, 15,000 ఫీట్ హైట్ నుంచి అయితే దూకపోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బెస్ట్ ప్రైజ్. రేపు మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళబోతున్నాం అనమాట, బగ్గీకి. దానికి కూడా బాబాయ్ దగ్గరికి రాబోతున్నాం. బాబాయ్ మనల్ని పంపిపోతున్నాడు అనమాట. వెళ్దామా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మా విష్ణు గారు ఏంటంటే మేము వీడియో తీసాం కదా, ఈసారి రాబోయే బగ్గీ రైడ్కి అయినా ఇంకా తగ్గి, దీనికంటే ఎక్కువ తగ్గి అని అంటున్నాడు ఆయన. జీ ఓకే జీ. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చూసారా మనకి వెపన్స్ అమ్ముతున్నారు డైరెక్ట్గా. చూడండి, బ్లేడ్స్, నక్కల్ డస్టర్స్ అన్నీ కంప్లీట్గా. అండ్ మొత్తానికి మనదైతే ఫినిష్ అయిపోయింది. స్కై డైవ్ చేయబోతున్నాం. రేపు మార్నింగ్ 7 o'clock లేచేసి రెడీ అయిపోతే 8 o'clock ఒక వ్యాన్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది. దాంట్లో అంటే వేరే వాళ్ళని అలౌ చేయరంట. కానీ ఆయన నువ్వు బయటికి వెళ్ళిపోయావు కదా, ఆయన ఏం చెప్పాడంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 మందికి ఉండొచ్చు పికప్. వ్యాన్లో ఖాళీ ఉంటుంది. నువ్వు కనుక ఒక 100 బాతులు కానీ ఇస్తానంటే తీసుకెళ్ళిపోతారంట నిన్ను కూడా నాతో పాటు లోపలికి తీసుకెళ్తారంట ఆడదాకా. సో మళ్ళీ 100 ఇస్తే వాడితో పాటు రిటర్న్ రావచ్చు. మ్యాక్స్ రేపు పికప్ తక్కువ ఉండాలా. ది నెక్స్ట్ డే మనం గట్టిగా అరవలేము అనమాట. ఏంది బ్లాగ్ వ్యాన్లో స్టార్ట్ అయిందనే కదా, పరిగెత్తుకుంటా వచ్చాను. నాకు వీళ్ళు చెప్పిన టైం వచ్చేసి 7:30 to 8 అనమాట పికప్ టైము. నాకు ఇది మెసేజ్ కూడా వచ్చింది. కానీ వచ్చిన టైం ఏంటంటే 6:40కి. 6:40 కల్లా అంటే నేను అప్పటికి నా లక్ బాగుండి 6కే లేచేసి ఫాస్ట్గా స్నానం చేసి బాత్రూంలో వెయిట్ చేస్తా ఉన్నాను. ఈయన వచ్చేసి మెసేజ్లు పెడతా ఉన్నాడు. 6:40 అంటే నేను 6:45 కల్లా బయటకు వస్తానంటే ఈయన ఏం చేశాడు, 6:40 వ్యాన్ లీవింగ్ అని పెట్టాడు మెసేజ్. పరిగెత్తుకుంటా వచ్చాను. అదిగో బయట స్కై డైవ్ ఇది వచ్చిందనమాట వ్యాన్, పెద్ద కిడ్నాప్ వ్యాన్ ఉంటుంది. వచ్చి వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు 2 ఉన్నారనమాట. వాళ్ళిద్దరు ఫారినర్స్ వెనక వైపు కూర్చుంటున్నారు.
ఇంకా ఈ రోజు బ్యాచ్ లో వీళ్ళు నేనే అనుకుంటా ఇప్పుడు దూకపోయేది ఈ టైం స్లాట్ లో. మేబీ ఇంక ముందర ఎవరైనా ఎక్కొచ్చు చెప్పలేము. పంచువాలిటీ ఉండాలి కానీ మరి ఇంత పంచువాలిటీ ఎంత అయ్యి బాబాయ్. అసలు అక్కడ ఏంది మందర ఏముందో చూద్దాం. ఫస్ట్ టైం కదా మనం కూడా. మనం ఇక్కడ ఏదో కెమెరా పెట్టేస్తామని చెప్పి గట్టి గట్టిగా అరవకూడదు. ఎందుకంటే ఇదిగోండి మనకు ఒక ట్యాగ్ అంటే ఇచ్చారు కిరణ్. ఇక్కడ మనకి లైక్ మనం తీసుకున్న కేటగిరీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఈ అచ్చలో డబ్బులుగా అనుకుంటుంటాం మామూలుగా ప్రతిసారి, కానీ ఈసారి సేవ్ చేశాను. అది కూడా అప్రాక్సిమేట్ గా దగ్గర 10,000 వరకు సేవ్ చేశాను ఏజెంట్ ద్వారా వెళ్ళడం వల్ల తగ్గద్దని చెప్పి ఫస్ట్ టైం తెలిసింది నాకు. నేను నైట్ వెళ్ళాను కదా ఇక్కడ దాకా. ఆయన పాకిస్తాన్ అంటే ఆయన గుజరాత్ అన్నాడు అనమాట. నేను వీడియో ఆపేసిన తర్వాత నేను పేమెంట్ చేస్తుంటే గుజరాత్లో ఫోన్పే ఉండదని అన్నాడు. కార్డు ఇమ్మన్నాడు. గుజరాత్లో ఫోన్పే ఎందుకు ఉండదు, ఇండియా మొత్తం ఉంటుంది కదా, ఇండియాలో ఉండే గుజరాత్ కాదు పాకిస్తాన్లో ఉండే గుజరాత్ మాది అన్నాడు. పాకిస్తాన్ వాడా అయిపోయిందిలో ఎక్కువ నువ్వుకుంటాను నా దగ్గర డబ్బులు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఇంకా 10,000 ఎక్స్ట్రా చెప్తున్నారు ఇక్కడ. ఏజెంట్ ద్వారానే మనకి మనీ తగ్గుతుంది. మీరు కూడా మ్యాక్స్ చూసుకోండి, ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుందానికి చాలా ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ ఇక్కడికి రాగానే ఏంటంటే నా దగ్గర పాస్పోర్ట్ లేదు. నేను ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ వేసుకొచ్చుకున్నాను అనుకుని, కానీ ఇంకా తొందరగా కూడా కాల్ చేసి హాఫ్ హ్యాండ్ టీ షర్ట్ వేసుకొచ్చాను. అక్కడికి వెళ్ళి ఇట్లాగా రిసిప్ట్ అడగంగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టాటూ కనపడింది. వెంకీ గోవిందా వెంకీ అని చెప్పి దండం పెట్టుకుని టాటూకి ముందు పాస్పోర్ట్ అడిగింది. అంటే కన్ఫర్మేషన్ చేసుకున్నాను పాస్పోర్ట్ ఒరిజినలే కావాలా, నా దగ్గర ఒరిజినల్ లేదు, సారీ నన్ను ఫాస్ట్ గా పిలిచారు పరిగెత్తుకుంటా వచ్చేసానని చెప్పాను. కానీ నేను ఫోన్ లో ఫోటో చూపిస్తాను నా దగ్గర లేదు అంటే ఓకే గోవిందా అన్నారు. గూస్ బంప్స్ మూమెంట్. వెంటనే నా ఫోన్లో ఉన్న పాస్పోర్ట్ చూపించేసాను, ఫోటో కన్ఫర్మేషన్ చేసుకొని పంపించేశారు. లేదంటే నేను ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ చేశాను రూమ్ దగ్గర నుంచి. మళ్ళీ ఇప్పుడు ట్యాక్సీ బుక్ చేసుకొని రూమ్ దగ్గరికి 1 అవర్ వెళ్ళి, అంటే ఇప్పుడు ట్యాక్సీ అంటే మళ్ళీ దానికి 300 బాతులు అంటే 900 రూపాయలు. ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళి మళ్ళీ నేను పాస్పోర్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ ట్యాక్సీ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి జంప్ చేయాలంటే నైట్ అయిపోద్ది. మనం అనుకున్న టైం కూడా దాటిపోతుంది అనమాట. ఇక్కడికి కన్ఫర్మేషన్ అయిపోయింది. ఏజెంట్ మొత్తం అంతా పర్ఫెక్ట్ మనకు ఓకే చేసేసారు. మనం అయితే స్కై డైవ్కి అయితే వచ్చేస్తాం అనమాట. అప్రూవల్ అయిపోయింది. అక్కడ టీవీలో మన నేమ్ ఉంది, మనకైతే ఇది ఇచ్చారు. దీంట్లో మన నెంబర్ ఉంది కదా, చూసారా మన నెంబర్ ఉంది దీంట్లో. ఇది మన టైం వస్తే కీ అని మోగుతుంది. అప్పటి వరకు మనం అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మసాజ్ చైర్ ఉంది ఫ్రీగా, అండ్ ఇంకా డ్రింక్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, చిల్ అవుట్ అవడానికి ఏరియా ఉంది. నాకు అప్రాక్సిమేట్గా ఎంత టైం పడుతుంది అంటే 1 అవర్ పట్టొచ్చు అని చెప్పారు వాళ్ళు. 1 అవర్ వరకు ఇక్కడే ఉండాలి. ఇంకా నేను నాకైతే రాంగ్ ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు. ఈ బ్యాగ్ లో ఏముందో చూద్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవర్ నాకు ఇక్కడే. ఇంకా అబ్బాయిల కంటే మొత్తం అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు చూడండి. మొత్తం అమ్మాయిలు తిరుగుతా ఉన్నారు వెనక. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ జంప్ చేస్తున్నారు. కేక్ ఒకటి, మినిట్ మేడ్ ఆరెంజ్ జ్యూస్. లొకేషన్ బాగుంది, బయటకు వెళ్దాం. గైస్ మనకైతే వ్లాగ్ తీసుకునే టైం కూడా లేదు. మా జుంగ్ అంట మనతో పాటు దూకపోయాడు జుంగ్ అంట. ఇప్పుడు 1000 టైమ్స్ పైన దూకున్నాడంట. సో మనం అయితే సూపర్ సేఫ్. నేను ఉన్నాను కదా, నువ్వు టెన్షన్ పడబాక, ఎట్టి పరిస్థితిలో నీకేం కాదు, నేను చూసుకుంటా అని చెప్పి అయితే చెప్పాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఇలా చేయబోతున్నా అని చెప్పి మా మమ్మీకి అయితే తెలియదు అనమాట. ఇప్పుడు మా అమ్మ కూడా చూస్తుంది మీతో పాటు వీడియోలో. ఇప్పుడు మనం స్కై డైవ్ చేయబోతుంది. సారీ మమ్మీ నీకు చెప్పకుండా చేసినందుకు, అండ్ ఐ రియల్లీ లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇంకొంతసేపట్లో ఒక 10 minutes మనం అయితే దూకపోతాం. నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ కనిపిస్తుంది కదా బోర్డు, ఇగో ఈ బోర్డులో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు మనతో పాటు తోకపోయే అతను భలే ఉన్నాడు. తాయి బ్రో, ఆ బ్రోది కూడా థాయిలాండ్ అంట. చాలా క్యూట్ గా భలే ఉన్నాడు, వైట్ గా. అండ్ ఇప్పుడు ఆ బ్రోతో అయితే మనం వెళ్ళి దూకబోతున్నాము. కొంచెం అది చాలా భయం వస్తుంది గోవింద, కానీ భలే థ్రిల్ ఉంటుంది అనమాట. దానికోసమే చేస్తున్నాను. 15,000 feet హైట్ నుంచి ఇప్పుడు మనం అయితే జంప్ చేయబోతున్నాము. ఇక్కడి నుంచి మన వీడియో అయితే ఏం తీయకూడదు అనమాట. కంప్లీట్ గా ఫ్లైట్ లో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఫ్లైట్ లో తీసుకుని వెళ్తారు మనం పైకి. మొత్తం కంప్లీట్ గా వాళ్ళదే ఉంటుంది వీడియో అంతా, మనది ఏముండదు. మనం జస్ట్ సింపుల్ గా కూర్చొని ఉండమే. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే వీడియో మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి స్టిక్కర్ ఇచ్చిన స్టిక్కర్ కింద VN ఉంటుంది కదా, డిలెక్స్ వీడియో. మనతో పాటు ఇంకొక అతను మన కోసం ఓన్లీ నాకు మాత్రం వీడియో తీయడానికి ఎక్స్ట్రా పర్సన్ అయితే ఫ్లైట్ లో వస్తాడు. మన ముందర అతను దూకేస్తాడు ఫస్ట్. మనం ఏంటంటే ఇతరున్నాడు జిమ్, అతనితో కలిసి దూకుతాము. దూకినప్పుడు మనం దూకుతా ఉంటే అతను ముందర నుంచి వీడియో తీస్తూ ఉంటాడు GoPro తోటి. ఆ వీడియో మనం దూకేటప్పుడు జుమ్ కూడా ఒక వీడియో తీస్తాడంట. జుమ్ చేతికి ఒక కెమెరా ఉంటుంది, దాంట్లో నుంచి కూడా ఒక వీడియో తీస్తారు. మొత్తం వీడియోస్ అయితే మనకు వాళ్ళే ఇస్తారు. ఇంక ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే ఏమి ఉండదు, ఓన్లీ దాంట్లోనే కలుసుకున్నాము. చూసేసేయండి ఎంత బాగా ఎండ్ అవుతుందో సాయి గడి. ఇంకొక 5 minutes లో జుమ్ అయితే మనం తీసుకెళ్ళిపోతాడంట. 1 hour వెయిటింగ్ అని చెప్పరికి అంతసేపు పట్టలేదు. ఇదిగోండి ఫుడ్ కూడా ఏం తినలేదు. అది అట్లా ప్యాకెట్ ఓపెన్ చేశాను లేదా వీళ్ళు పిలిచేశారు. ఇంక ఇది ఇక్కడే వదిలేస్తున్నాను. ఇప్పుడైతే వెళ్ళి దూకేస్తా. సో లెట్స్ గో. Hey buddy! Ready to skydive? Yeah, I'm ready. Alright, your first time is it? Yeah, it's my first time. Alright, gonna be so excited, man. Yes, it's really Alright, wish you all the best. High five.
See you up there. Bye. I'm ready. Bye. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూమెంట్ అదే. ఇంక ఇండియా నుంచి బయలుదేరి ఇంత దూరం రావడానికి జైబోయే స్టంట్ టైం అయితే వచ్చేసింది. మన ప్లేన్ కూడా వచ్చేసింది అనమాట. ఈ ప్లేన్ లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ కదా ఎగ్జాక్ట్ 15,000 ఫీట్స్ 15,000 అడుగులు ఎత్తు నుంచి అయితే దూకబోతున్నాం అనమాట. మనతో పాటు దూకబోయే కో పారాషూటర్ అయితే ఇతనే అనమాట. పారాషూటర్ కాదు, కో డైవర్ అనాలన్నమాట. కో డైవర్ అయితే అతనే. అతని చేతిలో మన ప్రాణాలు అయితే పెట్టేస్తాము. ఇప్పుడు అతనే మనం సేఫ్ గా కిందకైతే దించాలా. ఫ్లైట్ అయితే అలా గాల్లోకి లేస్తుందేమో అని చెప్పి చూస్తున్నా. అది లేస్తుంటే నా ప్రాణాలు పైకి దంతా ఉన్నాయి. మరి అంత భయం వేయట్లేదు కానీ లైట్ గా అయితే భయం అయితే ఉందన్నమాట. ఎందుకంటే అంత ఎత్తు నుంచి ఫస్ట్ టైం అయితే దూకబోతున్నాం. బుజ్జి ప్లేన్ లో అంత పెద్దగా ఏం జనాలు పట్టలేదు కానీ నాతో పాటు ఇంకొంతమంది దూకే వాళ్ళు అయితే వచ్చారు. మనతో పాటు మన కెమెరామ్యాన్ కూడా దూకుతాడనమాట. ఎందుకంటే మనకి వీడియోస్ తీయాలి కాబట్టి. ఇంకా ఇందులో ఉన్న మిగతా వాళ్ళందరూ ఏంటంటే ప్యాషన్ అనమాట. డైలీ వచ్చి దూకుతా ఉంటారు. అదొక ఎంజాయ్మెంట్ వాళ్ళందరికీ. నాకు ఇదంతా ఫస్ట్ టైం చూస్తుంటే వింతగా అనిపిస్తుంది. డైలీ దూకుతుంటారు కాబట్టి వాళ్ళకి అలవాటే అనమాట. వాళ్ళు తగిలించుకున్న బ్యాగ్స్ పారాషూట్ బ్యాగ్స్ సింపుల్ గా ఏందో మన బడి గోడ దూకినట్టు సింపుల్ గా దూకేస్తున్నారు. కాలేజ్ గోడ దూకడానికి నేను 10 సార్లు ఆలోచిస్తున్నాను. వీళ్ళు చూడండి ఎలా దూకేస్తున్నారు గాల్లో. నాకేం అర్థం కావాలి. వాళ్ళు దూకిన వెంటనే ఇప్పుడు నెక్స్ట్ దూకాల్సింది నువ్వే అన్నాడు మా జుంగాడు. జుంగాడిని అట్లే తాబేలు పిల్లలకి కరుసుకొని జుంగ్తో పాటు దూకేశాను. ఇంక నుంచి ఆ సౌండ్లు నేను ఎట్లుంటాయో. Thank you so much. You did very well. Can I speak in my language? Yeah. మా నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మనం చాలా హైట్ లో ఉన్నాము. ఆల్మోస్ట్ 10,000 అడుగులు ఎత్తులో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే చెప్దాం అనుకుంటున్నా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ డాడీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరున్నబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ. అసలు నాకు చాలా భయం వేస్తుంది, బట్ ఇప్పుడైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మనోడైతే నాకు అలౌ చేశారు ఇక్కడ నాకు మాట్లాడడానికి. ఇంకా మేము కిందకి వెళ్ళడానికి 7 నిమిషాలు అయితే టైం పడుతుంది. ఎవ్రీవన్ షాప్ ఎట్ సర్కాస్టిక్ షాపే. ఓకేనా? మీకోసం స్టాక్ తెచ్చిపెట్టున్నాను. స్టాక్ అయితే ఫుల్గా ఉంది. షాప్ వచ్చి షాపింగ్ చేసేయండి. నేను ఇక్కడ కూడా ప్రమోషన్ అని అనుకోకపోతే మ్యాన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. మీరు కూడా వచ్చి ట్రై చేయవాలి. నేను అలా గోల్ ఉంటేనే రండి. అంటే బకెట్ ఇష్టం కదా. చిన్నప్పుడు మనకి చాలా ఇష్టం. నాకు మొత్తానికి ఇష్టం తీరిపోయింది. నాకేం మాట్లాడుతున్నా నాకే తెలియదు. కానీ ఖచ్చితంగా సర్కాస్టిక్ షాపింగ్ అయితే వచ్చేది. సెలవులు అయిపోయింది. బై బాయ్. లవ్ యూ. ఉంటా బాయ్. ఇంకా కింద కలుసుకుందాం. Run, Danny. Welcome back. Yeah, వచ్చేసాము. How was it? Yeah, it's too good. Yeah. You can stand up. Give me Thank a hand. you. Give me a hand. Up. Congratulations, bro. థ్యాంక్ యూ సో High మచ్. five. మనం వచ్చేసాం. నాకేం కాలేదు. సేఫ్. Photo together. థ్యాంక్ యూ మ్యాన్. థ్యాంక్ యూ. See you, buddy. Bye bye. ఇప్పుడే మన ల్యాండింగ్ అయితే అయిపోయింది. మీరు వీడియో అంతా చూసే ఉంటారు నేను ల్యాండ్ అయ్యేదంతా. కాకపోతే అందులో నేను మాట్లాడింది ఏం పట్టించుకోవద్దు. ఒక షాప్ ఎట్ సర్కాస్టిక్ షాప్ ఉంది కదా, అది మాత్రమే పట్టించుకోండి. ఎందుకంటే నేను అడ్రలైన్ రష్ లో ఉన్నాను అనమాట. పైనుంచి దిగాను కదా, అది ఏం అర్థం కాదు. ఆ ఊపులో ఏదేదో మాట్లాడేస్తాను. సారీ, నాకు ఇంకా వీడియో రాలేదనమాట. వెనక వెయిటింగ్ టైం పడుంది. ఆ వెయిటింగ్ టైం పూర్తి అయిపోయాక నా వీడియో అయితే నాకు ఇస్తారు. చూడండి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. ఇందాక మేము ఎలా అయితే ఫ్లైట్ ఎక్కామో చూపిస్తా చూడండి. అది కనిపిస్తుంది ఆ ఫ్లైట్. అదిగోండి వరుసగా స్కై డైవర్స్ అందరూ అయితే ఎక్కుతున్నారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరు లైక్ కస్టమర్స్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్తాను, అలా వచ్చిన వాళ్ళు లేరనమాట. వాళ్ళు ఎక్కే వాళ్ళంతా ఎవరంటే ఫ్రీ ఫాల్ డైవర్స్ అంట. వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కే వాళ్ళందరికీ ఇట్లాగా చేతి కింద ఇట్లా వచ్చిందనమాట. ఇట్లా దూకేస్తారు. అట్లా గాల్లోనే చాలా సేపు తిరిగి వితౌట్ పారాషూట్ గాల్లో తిరిగి లాస్ట్ లో పారాషూట్ వేసుకుని నేల మీద అయితే ల్యాండ్ అవుతారు. నాతో పాటు ఎగిరినోడు ఓపిక మెచ్చుకోవాలి. మిగతా వాళ్ళు ఎవరు అంతసేపు అలౌ చేయరంట వీడియో. జస్ట్ 20 seconds ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, లేకపోతే ఏదైనా ఒక్క మాట చెప్పనిచ్చి ఆపేస్తారు. అట్లా 2 minutes క్లిప్ ఇచ్చాడు. అట్లానే పెట్టుకున్నది. ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది గాయస్. టేక్ ఆఫ్ అవుతా ఉంది. అట్లా వెళ్ళిపోతే జమ్మని టేక్ ఆఫ్ అయిపోతుంది. అది
అంటే మామూలు మన ఏరోప్లేన్స్ ఇలా ఈ టేక్ ఆఫ్ అవుతాయి కదా, అంత లేట్ అయితే అవ్వదు, చాలా ఫాస్ట్ గా టేక్ ఆఫ్ అయిపోతుంది. ఇది చెట్లు అడ్డం ఉన్నాయి, టేక్ ఆఫ్ అయితే అయిపోయింది ఇప్పుడే. ఈ రోజు కూడా 15,000 feet హైట్ నుంచి ఫ్లై చేస్తా. ఐ హ్యావ్ ఎ రికార్డ్. అంటే చాలా రేర్ మంది చేసి మనం చేస్తే ఫీల్ భలే ఉంటుంది కదా, రేర్గా ఉంటుంది. 3 million సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్. రేర్లో మనం ఒకటి అవుతాం. 2 million చాలా మందికి ఉంటుంది, 3 million చాలా తక్కువ ఉంటుంది. సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది. అట్లనే స్కై డైవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళ ఇప్పుడు నేను ఒకడిని, ఇండియన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సేపట్లో వీడియో వస్తుంది, మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు, కానీ నేను వీడియో ఇప్పుడు చూస్తాను. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అదే ఆటో అదే వ్యాన్ ఎక్కించుకొని మనల్ని అయితే మన రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతారు. సో లెట్స్ గో. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు ప్లీజ్. బాయ్. ఉంటుంది. ఇదిగోండి మన ఫోటో కూడా ఇచ్చారు, సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారనమాట. ఇదిగోండి మన ఫోటో, ఇది నేనే, ఇది మనం తీసుకొచ్చిన జిమ్ సర్టిఫికేట్ లా ఒకటి ఇచ్చారనమాట. ఏడబెట్టుకోవాలి. ఇది ఆ వ్యాన్ వచ్చే లోపల వాళ్ళకి ఎవరికి తెలియకుండా కనపడకుండా నేనైతే యువతలకు వచ్చేసాను. ఇక్కడికి వచ్చి అక్కడ ఒక పెద్ద వేర్ హౌస్ అయితే ఉంది. ఆడ నా ముందర నుంచి ఒక చిన్న ఫ్లైట్, అంటే చిన్ని బుజ్జి ఫ్లైట్, ఒకరో ఇద్దరు పడతారు అనమాట. ఒక బుజ్జి ఫ్లైట్ వెళ్తా ఉంది, మళ్ళీ వాళ్ళకి కనిపిస్తే పిలిచేస్తాము, నేను యువతలకు వస్తాను. యా నుంచి వస్తుంది అబ్బాయి బుజ్జి ఫ్లైట్ అంటే, ఇద్దరు మనుషులు దాన్ని లాక్కొస్తా ఉన్నారు. ఇటు వచ్చాను, ఇటు రాగానే ఇక్కడ చాలా హెలికాప్టర్లు ఫ్లైట్లు ఉన్నాయి, బొల్లు ఉన్నాయి అసలు చూడడానికి. చూడు బుజ్జి హెలికాప్టర్ ఉంది ఇక్కడ, ఇదిగోండి బుజ్జి హెలికాప్టర్, ఫ్లైట్లు, ఇవన్నీ మనం ఎగరొచ్చు. దీంట్లో ఎగిరే అంటే ఓన్ గా కొనుక్కొని ఇక్కడ పెట్టుకుంటారు అనమాట, సర్వీస్ కి, వాటికి సింగిల్ పర్సన్స్ కి, ఇద్దరికి. ఇప్పుడు మనం వెళ్ళిన ఫ్లైట్ వచ్చేసి ఇట్లాంటిది. దీంట్లో అయితే ఇప్పుడు మనం ఫ్లై అయ్యాము, ఇక్కడ తీసుకొచ్చుకుంటారు అనమాట సర్వీస్ కి. నాకు దూకిన తర్వాత ఒకటే అనిపించింది పైనుంచి, నేను కూడా స్కై డైవర్ అవ్వాలనిపించింది. ఎందుకులే డాక్టర్ అవ్వాలని కొన్ని రోజులు అనుకున్నా, పోలీస్ అవ్వాలని కొన్ని రోజులు అనుకున్నా, మళ్ళీ స్కై డైవర్ వద్దు, నేను యూట్యూబర్ అవుతా అంతే. నేను యూట్యూబర్ లాగే ఉంటా చాలు. ఇది ఎట్లా తెలుసా స్టార్ట్ చేస్తారు, లోపల ఇంజన్ ఆన్ చేసి ఈ రెక్కను తిప్పుతున్నారు వాళ్ళే, పట్ 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 అని స్టార్ట్ అవుతుంది. భలే ఉంది ఈ ప్లేస్. నేనేంటంటే ఆయన తొందర పెట్టేసరికి నేను ఏం తెచ్చుకోవాలా, డబ్బులు కూడా తెచ్చుకోవాలా, భలే ఆకలి అవుతుంది. ఇక్కడ తినడానికి ఉన్నాయి కానీ మన ఫోన్ పే పనిచేయదు, కార్డు ఉండాలా, కార్డులు తేలేదు. నేను తాయిబాతులు అవి కూడా తేలా, అసలు ఏం తెచ్చుకోకుండా ఒట్టి చేతులు తట్టే పరిగెత్తుకుంటా వచ్చేసా. ఇప్పుడు కనుక డ్రాపింగ్ కనుక వాడిగా నీకుండా ఉండాలా, ఆడ కూడా దెబ్బ అయిపోయాడు. డ్రాపింగ్ లేకపోతే ఎట్టా? ఎక్కడి నుంచి చాలా దూరం ఉంది మా రూమ్ పటాయా దగ్గర, పటాయా సెంట్రల్ ఎదురుగా. ఇప్పుడు ఎక్కడి నుంచి పటాయా పోవాలంటే 500 బాతులు అడుగుతున్నారు, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వ్యాన్ పికప్ ఇచ్చేదాకా ఈడే వెయిట్ చేయాలి, ఆకలి అయితే చంపేస్తా ఉంది. ఇప్పుడు టైం 10:30 అవుతుంది, 11 అవుతుంది, 11 అయిపోయింది, 11 అవుతుంది కాదు. సర్టిఫికేట్ కంటే ఫోటో పోవాలి. వాళ్ళు అందంగా ఉన్నాను కదా నేను. ఎన్టీఆర్ అన్న అబ్బా టైగర్ పార్క్ వీడియో చూసేద్దామని. టైగర్ పార్క్ మాత్రమే కదా, అండర్ వాటర్ వరల్డ్ ఇంకా బోల్డ్ అంతా అసలు స్కై డైవ్ నుంచి మనం ఇంటికి ఎలా వెళ్ళామనేది మొత్తం పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. ట్రస్ట్ మీ, ప్రామిస్ గా చెప్తున్నా, ఒక్క రేంజ్ లో ఉంటుంది ఆ పార్ట్ అయితే. అది మొత్తం కావాలంటే ఈ వీడియోకి 50,000 లైక్స్ కొట్టండి. ఇప్పుడు కానీ కొట్టేస్తారు అనుకో 50,000 లైక్స్, ఇప్పుడే అప్లోడ్ చేసేస్తా. పార్ట్ కొడితేనే అప్లోడ్ చేస్తానని చెప్పట్లేదు, చెప్పింది అదే కదా, కొట్టేయచ్చుగా ప్లీజ్, లైకే కదా, ఫ్రీగా కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా. బాయ్ లేచేద్దాం, మళ్ళీ ఆ పిల్లని ఇమిటేట్ చేస్తున్నాం తెలిస్తే ఏడ్ చేస్తుంది.